ద డివైన్ ఆన్సర్ అంటే దైవ సమాధానము, దేవుడి నుంచి వచ్చినటువంటి జవాబు. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ అండ్ ఈజ్ ఇన్ఫినిటీ ఈజ్ ఇండివిజిబుల్. ఏదైనా వస్తువు అనంతమైనది అంటే అర్థం ఏమిటండి? అనంతమైనది అంటే ఒక్కటే ఉందని అర్థం. అనంతాలు రెండు ఉంటే అనంతాలు అవ్వ రెండు. ఒక వస్తువు అనంతమైనది అన్నప్పుడు అది ఒకటే ఉంటుంది సృష్టిలో, రెండు ఉండవు. ఎందుకంటే రెండు ఉంటే మొదటిది అనంతం కాదు, రెండోది అనంతం కాదు. అంతము అంటే అంతము లేనటువంటిది, అలాగూ వ్యాపించి ఉండేది. అది ఎప్పుడూ ఒకటే ఉంటుంది. అది భగవంతుడు అంత అనంతమైన వాడు. గాడ్ ఈజ్ ద ఇన్ఫినిట్ ఓషన్ వితౌట్ లిమిట్ అండ్ ది ఇండివిజువల్ డ్రాప్స్ విచ్ సీమింగ్లీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ డ్రాప్స్ అట్ ఆల్ బట్ ద ఓషన్. ఆ భగవంతుడు అనంతమైనప్పుడు పరిమితులు లేనటువంటి మహాసాగరము, మనం ఎరిగిన సముద్రమునకు కాకినాడ ఒక బీచ్, మచిలీపట్నం ఒక బీచ్, అలాగే ఉపరితలము ఇవన్నీ ఉన్నాయి. కానీ భగవంతుడనే మహాసాగరమునకు ఏ పక్కా ఎల్లలుండవు, ఉపరితలం కూడా ఉండదు. అలాంటి మహాసముద్రంలో ఉండేవి బిందువుల్లాగా మనకు కనపడుతున్నాయి, కానీ అవి బిందువులు కాదు, సముద్రమే అది. ద ఓషన్ ఆఫ్ గాడ్ హ్యాస్ నో సర్ఫేస్, నో షోర్. ఇప్పుడు అనుకున్నాం మనం, దానికి హద్దులు లేవు, ఉపరితలం లేదు, బట్ ఇట్ హ్యాస్ వేవ్స్. కానీ దానిలో అలలు మాత్రం ఉంటాయి. దీస్ వేవ్స్ ఫార్మ్ ద షాడో ఆఫ్ ది ఓషన్. ఈ అలల వలన ఆ సముద్రమునకు ఒక నీడ, ఛాయ ఏర్పడుతుంది. ఇన్ క్రియేషన్ ఈజ్ ది వేవ్స్ ఆఫ్ ది ఓషన్. ఇన్ క్రియేషన్ దెర్ ఇస్ ఎ ప్లే బిట్వీన్ గాడ్ అండ్ హిస్ షాడో బికాజ్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ద వేవ్స్. ఈ సముద్రంలో ఈ అలలు ఇలా 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 కదులుతున్నట్టే భగవంతుడనే సాగరములో భగవంతుడు నీడ కలిసి ఇలా 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 కదులుతూ. గాడ్ ఈజ్ సబ్స్టెన్స్ అండ్ హిస్ షాడో ఈజ్ వితౌట్ సబ్స్టెన్స్, బట్ బికాజ్ ఆఫ్ ది వేవ్స్ ద షాడో మూవ్స్, ఎక్స్పాండ్స్, స్ప్రెడ్స్ అవుట్. అసలు సరుకున్నటువంటిది, సత్తా ఉన్నది అసలైన భగవంతుడు ఒక్కడే. దాని నీడ ఈ సృష్టి. ఈ సృష్టికి నీడది అంటే వెలుగు మీద ఆధారపడి ఉంటుంది. అది పూర్తిగా వెలుగు వ్యాపించేస్తే అక్కడ నీడకు చోటు లేదు. అక్కడ వెలుగు లేకపోతే చీకటి ఉంది అంతే, వెలుగు వస్తే చీకటి ఉండదు అక్కడ. అందుచేత ఈ సముద్రం ఇలా కదులుతూ ఉంటే దాని నీడ కూడా దానితో పాటు కదులుతూనే ఉంటుంది, కదులుతూ అలాగా వ్యాపిస్తూ ఉంటుంది. బీయింగ్ వితౌట్ సబ్స్టెన్స్ ద షాడో ఇస్ నథింగ్, ఇట్స్ అపియరెన్స్ ఈజ్ ద నథింగ్నెస్. మరి మాయ ఉందా? అసలు లేదు. అది అంతే కదండి. ఆ లైట్ అటుపక్క ఉండడం వల్ల యువతలు నీడ పడింది. ఆ లైట్ అలా తప్పుకుంటే ఇది మళ్ళీ తప్పుకుంటుంది. ఇది స్వతంత్రముగా దీనికి ఉనికి లేనటువంటిది. ద షాడో అపియర్స్ యాక్టివ్ బికాజ్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ద వేవ్స్. కానీ ఇది చాలా చురుగ్గా కనపడుతూ ఉంటుంది. అది కదులుతూ ఉంటే ఇది కదులుతూనే ఉంటుంది. ఈ మాయ కూడా అది ఎంత చురుగ్గా ఉంటే ఇది అంత చురుగ్గా వెళుతూ ఉంటుంది. కానీ నిజానికి అది చూడకుండా దీన్ని చూస్తే ఇదే కదులుతుంది అనుకుంటాం. కానీ అది కదులుతుంటే ఇది కదులుతుంది. ఇట్ ఈస్ ద సబ్స్టెన్స్ విచ్ డస్ ఎవ్రీథింగ్ అండ్ దో ది షాడో ఇస్ సీన్ డూయింగ్ థింగ్స్ ద మూమెంట్ ఆఫ్ క్రియేషన్ ఇట్ డస్. నిజానికి ఈ నీడ ఏమీ చేయటం లేదు, ఆ వెలుగు చేస్తేనే ఇది కదులుతూ ఉంది. ఈ సత్యము మనం గమనించలేక ఇదే చేస్తూ ఉంది అనుకుంటాం. ఇన్ రియాలిటీ క్రియేషన్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. నిజానికి ఈ సృష్టిలో ఏమీ జరగటం లేదు. ఇట్ కెనాట్ డూ ఎనీథింగ్, ఇట్ కెనాట్ మూవ్ బై ఇట్ సెల్ఫ్ బికాజ్ ఇట్ ఈస్ ఎ షాడో, నథింగ్నెస్. స్వతంత్రముగా అది ఏదీ చెయ్యలేదు. వెన్ ఎ మ్యాన్ స్టాండ్స్ హీ ఫైండ్స్ దట్ హిస్ షాడో ఈజ్ ప్రొజెక్టెడ్. పొద్దున్న 10 గంటలకో 9 గంటలకో ఎండలోకి వెళ్ళి ఓ మనిషి ఇలా నుంచున్నాడు అనుకున్నాం. వాడి నీడ అలా. వెన్ హీ మూవ్స్ హిస్ హ్యాండ్స్ ఆర్ లెగ్స్ ద షాడో ఆల్సో మూవ్స్. వాడు కాళ్ళు ఇలా అని, చేతులు ఇలా అంటే ఆ నీడ కూడా చేతులు ఇలా కాళ్ళు ఇలా అంటుంది. ద షాడో మూవ్స్ ఓన్లీ బికాజ్ ద మ్యాన్ మూవ్స్. అక్కడ ఎందుకు నీడ కదిలింది? ఒరిజినల్గా ఉన్నటువంటి వస్తువు కదిలింది కాబట్టి అది కదిలింది. కానీ అది కదలడం దాని స్వతంత్రంగా అది కదిలినటువంటి కదలిక కాదు. సో ఇట్ ఈస్ ద మ్యాన్ హూ డస్ ఎవ్రీథింగ్ అండ్ నాట్ ద షాడో. కాబట్టి మనం ఏమంటాం, ఈ చేసేదంతా ఈ మనిషే, ఆ నీడ ఏం చేయట్లేదు. అండ్ వాట్ ది షాడో అపియర్స్ టు బీ డూయింగ్ ఇస్ ఎ డిస్టార్షన్
ఆఫ్ ది మ్యాన్స్ ఎగ్జిస్ట్. మనకు ఈ భ్రమ వలన ఆ నేడే చేస్తోంది అనుకుంటాం. మనం రైలు బండిలో వెళుతూ ఉంటే దూరంగా చెట్లన్నీ ఇలా పరిగెడుతూ ఉంటాయి. మన చిన్నప్పుడు చదువుకున్నటువంటి విషయం కూడా ఆ భ్రమ ఎలా ఉంటుంది అంటే యథార్థానికి మనం పరిగెడుతున్నాం, ఎక్కడికి వెళ్తలేదు, కానీ అవే వెళుతూ ఉన్నాయి అనుకుంటాం. ద వేవ్స్ ఇన్ ది ఓషన్ ఆర్ సిమిలర్ టు థాట్స్ విత్ ఇన్ ద మైండ్. ఆ సముద్రంలోని అలలు మన మనసులోని ఆలోచనలతో పోల్చవచ్చు. ఇట్ ఇస్ ద వేవ్స్ దట్ మేక్ క్రియేషన్ మూవ్. ఇన్ ది సేమ్ వే థాట్స్ మేక్ ద బాడీ మూవ్. అలాగే మనిషి యొక్క మనసులో కదిలేటువంటి ఆలోచనలే వీడి శరీరాన్ని నడిపిస్తాయి. వై డస్ మ్యాన్ నాట్ రియలైజ్ దట్ క్రియేషన్ ఈజ్ ఓన్లీ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ థాట్ బై ద మైండ్? అసలు సృష్టి ఈ మనసు నుంచే బయటకు వచ్చింది, దీనివల్లనే ఇది ఏర్పడింది అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు మనిషి? బికాజ్ హీ ఫర్గెట్స్ బీయింగ్ అబ్జార్బ్డ్ ఇన్ ది అపరెంట్ మూమెంట్ ఆఫ్ క్రియేషన్. ఈ రైలు బండిలో వెళుతూ ఆ చెట్లు పరిగెట్టడం రోజు చూసి ఆ చెట్లే వెళుతున్నాయని ఆ ధ్యాసలోనే ఉండిపోతాడు. ఒరిజినల్గా బయలుదేరిన పావు గంటలో అడిగితే చెప్తాడు వాడు, మనమే వెళ్తున్నాం, చెట్లు వెళ్ళటం లేదని. కానీ అందులో 2వ రోజు 3వ రోజు ప్రయాణం చేస్తుంటే ఆ చెట్లే పరిగెడుతున్నాయి అంటాడు, మర్చిపోతాడు. క్రియేషన్ ఈజ్ ఎ మూవీ. ఈ సృష్టి అనేది ఒక చలనచిత్రం. సంస్కారాస్ ఆర్ ద ఫిల్మ్. ఈ సంస్కారములు అనేవి రీలు. ద హ్యూమన్ బాడీ ఈజ్ ద ప్రొజెక్టర్. మానవుడి శరీరము ప్రొజెక్టర్ లాంటిది. ద సటిల్ బాడీ ఈజ్ ది ఎలక్ట్రిసిటీ అండ్ ద మైండ్ ఈజ్ ది ఆపరేటర్. ఈ చలనచిత్రం మనం అందరం చూసి ఆనందించడానికి శక్తి సూక్ష్మ శరీరం ఇస్తుంది. ఈ మనసు దీన్ని దగ్గరుండి నడిపిస్తుంది. ఈ బొమ్మ అంతా పడేలాగా చేయాలి. వెన్ యూ ఆపరేట్ ఏ మూవీ ప్రొజెక్టర్ యూ సీ ద ఫిల్మ్ ఆన్ ద స్క్రీన్. నువ్వు దీన్ని ఇలాగ తిప్పి ఈ లైట్ స్విచ్ ఆన్ చేసినప్పుడు గోడ మీద బొమ్మ కనపడుద్ది నీకు. వెన్ యూ బికమ్ సో అబ్జార్బ్డ్ ఇన్ సీయింగ్ ద ఫిల్మ్ యూ ఫర్గెట్ దట్ యూ ఆర్ ద వన్ హూ వాంటెడ్ టు సీ ద ఫిల్మ్ టర్న్డ్ ఆన్ ద మెషిన్. ఆ సినిమాలో ఎంత మూలిగిపోతా ఉంటే నువ్వే ఇదంతా తెచ్చి ఇక్కడ స్విచ్ వేసి ఇవన్నీ పెట్టి ఆన్ చేస్తే ఆ బొమ్మ వస్తోంది సుమా అన్న విషయాన్ని కూడా నువ్వు మర్చిపో. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ వాజ్ రియల్లీ యువర్ మైండ్ దట్ మేడ్ ఆల్ దిస్ హ్యాపెన్ బట్ యూ ఫర్గెట్ దిస్. అసలు నీ మైండే ఈ ఎంత పని చేసింది, నువ్వు దీన్ని మర్చిపోతావు. ఓన్లీ ఇఫ్ ది ఎలక్ట్రిసిటీ వర్ టు గో అవుట్ వుడ్ యూ రిమెంబర్ దట్ ఇట్ వాజ్ యూ ఆల్ అలాంగ్ హూ వాజ్ ఆపరేటింగ్ ఇన్ మెషిన్. సడన్గా కరెంట్ పోతే ఆగిపోయింది సినిమా. అమ్మో ఇది మనమేరా బాబు ఇంతక నుంచి చేసేది ఇదంతా ఎవడో చేస్తున్నాడు అనుకుంటా. మనం ఎన్ని కరెంటు వేసి స్విచ్ వేస్తే బొమ్మ ఆడింది అని అప్పుడు మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఇన్ ద సేమ్ వే ఈచ్ హ్యూమన్ మైండ్ ఈజ్ ప్రొజెక్టింగ్ ఎ ఫిల్మ్ ఆన్ ద స్క్రీన్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఎవరీవన్ ఈజ్ సో అబ్జార్బ్డ్ ఇన్ ద మూవీ దట్ దే హ్యావ్ ఫర్గాటెన్ దట్ ద సబ్స్టెన్స్ ఇన్ దెమ్ ఈజ్ డూయింగ్ దిస్. ఇలాగే ప్రతి మానవుడు తన ప్రొజెక్టర్ను ఉపయోగించి తనే ఈ చలనచిత్రమైన ఈ సృష్టిని తయారు చేసుకుంటూ ఉన్నాడు. దీనిలో మునిగిపోయి ఈ సత్యమును మరచిపోతూ ఉంటాడు. మరచితిన మందిరంబో భాస్కర్ రాజు గారు రాసిన దాని అర్థం ఇది. మర్చిపోవడం అంటే అదే, అంటే ఇందులో మునిగిపోయి సత్యమును విస్మరించడం అన్నమాట. దట్ సబ్స్టెన్స్ ఈ ద వేవ్స్ ఇన్ ది ఓషన్ ఆఫ్ మైండ్ అవర్ థాట్స్. సో మన మనసులో పుట్టే ఆలోచనల కారణంగానే ఈ సృష్టి మనుగడ సాగిస్తూ ఉంది. ఇన్ ఈచ్ హ్యూమన్ ఫామ్ కాన్షియస్నెస్ ఈజ్ ఫుల్లీ డెవలప్డ్ అండ్ హ్యాస్ ద ఫుల్ కెపాసిటీ ఆఫ్ మైండ్ అండ్ థింకింగ్ టు మెర్జ్ ఇన్ ఓషన్ ఆఫ్ మైండ్. మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. మొట్టమొదటి మానవ దేహమును ధరించగానే ఆత్మకు పరిపూర్ణమైనటువంటి చైతన్యము అభివృద్ధి చెందిపోయింది. కనుక నేను మహాసాగరము లాంటి భగవంతుడను అని అనుభూతి పొందడానికి సర్వసత్తా ఉన్నది. God is prepared to realize himself once the human form with its full consciousness has been attained. సరిపోద్ది అతనికి అది. In each human form there is substance, real self, and there is shadow, the illusory self, fabricated entirely of samskara. బాబా అనేక పర్యాయాలు చెప్పారు. ప్రతి మానవుడిలోనూ 2 రకములైనటువంటి నేను అనేటువంటివి ఉన్నాయి. ఒకటి నిజమైన నేను, యథార్థమైనది, అంటే నేను భగవంతుడను అని అనుభూతి పొందడానికి తగినటువంటి ఆ నేను ఉంది. రెండవది సంస్కారముల మూట, ఈ ప్రపంచానికి మనల్ని కట్టి పడేసేది
ఆ రెండవది అయినటువంటి మిథ్యా అహం. ఈ రెండు ప్రతి మానవుడిలోనూ ఉంటాయి. అయితే సరుకున్నది ఆ అసలైన నేను మాత్రమే, ఈ రెండవది ఆ నీడ మాత్రమే. ద సెల్ఫ్ హ్యాజ్ ఇన్ఫినిట్ రియల్ మైండ్ విత్ ఇన్ఫినిట్ థాట్ అండ్ ది ఇల్యూజరీ సెల్ఫ్ హ్యాజ్ ఇన్ఫినిట్ ఫాల్స్ మైండ్ విత్ ఇన్ఫినిట్ థాట్. ఆ నిజమైన నేను అపరిమితమైనటువంటిది, అది అనంతమైనటువంటిది. అది దాని మనసు కూడా అనంతం, అంటే ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అంటాం, అలా అనుకుంటాం. ఈ మిథ్యకు సంబంధించినది ఇది పరిమితమైనటువంటిది, పరిమితమైన మనస్సు ఉంటుంది. కానీ ద సెల్ఫ్ ఈజ్ విట్నెసింగ్ ది ప్లే ఆఫ్ ది ఇల్యూజరీ సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్ ఆఫ్ ఇల్యూషన్. ఈ నాలో ఉన్న నిజమైన నేను పాపం అలా కూర్చుని చూస్తూ ఉంటుందట. ఈ మోసగాడైనటువంటి మిథ్యా అహము వేసేటువంటి ఆ సినిమాని అలా చూస్తూ ఉంటున్నది. ఇన్ఫినిట్ మైండ్ ఈజ్ సో అబ్జార్బ్డ్ ఇన్ విట్నెసింగ్ దిస్ మూవీ దట్ ఇట్ ఫర్గెట్స్ దట్ ఇట్ ఈస్ వన్ హూ ఈజ్ ప్రొజెక్టింగ్ ది ఇల్యూజరీ లైఫ్ అండ్ హోల్ స్క్రీన్ ఆఫ్ క్రియేషన్. ఆ నిజమైన నేను కూడా అలాగ మునిగిపోయి తానే ఈ సినిమాను సృష్టించానన్న విషయమును మర్చిపో. ఇన్ ఎవల్యూషన్ ఫ్రమ్ సోన్ ఫామ్ త్రూ యానిమల్ ఫామ్ దిస్ కండిషన్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ న్యాచురల్ బికాస్ ద మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫుల్లీ డెవలప్. ఆఖరి జంతు దేహము వరకు మనసు సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేదు. మొట్టమొదటి మానవ దేహంలో వచ్చినప్పుడే మనసు సంపూర్ణముగా వికసిస్తుంది. అందుచేత ఆఖరి మానవ జంతు దేహము వరకు మరుపు సహజంగానే ఉంటుందట. దానికి తను ఆలోచించి మర్చిపోదట. దాని సహజంగా దానికి పూర్తిగా అభివృద్ధి చెందలేదు మనసు, అందుకని మర్చిపోతూ ఉంటుంది అది. బట్ దీస్ ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ అన్యాచురల్ ఇన్ ది హ్యూమన్ ఫామ్ బికాస్ ది హ్యూమన్ మైండ్ అల్టిమేట్లీ హ్యాజ్ ది కెపాసిటీ టు నో హూ ఇస్ ద డూయర్. కానీ ఈ మొట్టమొదటి మానవ దేహంలోకి వచ్చేటప్పటికి వీడి మనసు పూర్తిగా వికసించింది. ఇక వీడికి డౌట్లు ఏమి లేవు, చేసేది నేనేరా అని సంపూర్ణముగా తెలుసుకోగలిగిన వాడు అసలు. అయినా వాడు మర్చిపోయినట్టుగా నటిస్తూ ఉన్నాడు. అంచేత అక్కడ మర్చిపోవడం అనేది అసహజమైనటువంటిది, సహజ లక్షణం కాదు మానవుడు. ఇన్ ద ఎండ్, in order to know who is the doer, one must forget the illusory self and remember the substance that is self. అంచేత వీడు మరుపు నటిస్తూ ఉన్నాడు. మనం అంటామే నిజంగా నిద్రలో ఉన్నవాడిని లేపడం సులువే, కానీ నటిస్తూ ఉన్నవాడిని లేపాలంటే చాలా కష్టం. అలాగే ఇప్పుడు ఈ మాయకు అలవాటు పడిపోయి ఈ మరిచిపోవడం అనేటువంటిది అసహజంగా అలవరుచుకున్న మనిషికి ఆ సత్యాన్ని గమనించాలి. ఎవడు నిజంగా దీన్ని చేస్తున్నాడో తెలుసుకోవాలంటే ఆ మాయ నుంచి వాడు బయటపడాలి ముందు, అప్పుడు వాడికి తెలుసు. బట్ బికాజ్ ఆఫ్ ది ఇన్ఫినిట్ ఫాల్స్ మైండ్ విత్ ఇట్స్ ఇన్ఫినిట్ థాట్స్ ద హ్యూమన్ మైండ్ ఆల్వేస్ రిమెంబర్స్ ఇట్స్ ఇల్యూజరీ సెల్ఫ్ అండ్ ఫర్గెట్ ది రియల్ సెల్ఫ్ ద సబ్స్టెన్స్ విత్ ఇట్స్ ఇన్ఫినిట్ థాట్. ఈ మాయలోనే మునిగిపోయి మాయతోనే ఈ మమకారాన్ని పెంచుకొని మమేకమై జీవిస్తున్నాడు. కాబట్టి ఇతను ఆ సత్యమును ఎప్పటికీ ఆ మరుపులోనే పెట్టేస్తాడు, దీన్నే ఆస్వాదిస్తూ ఉంటాడు. ద సబ్స్టెన్స్ ఈజ్ నాలెడ్జ్ అండ్ దట్ నాలెడ్జ్ బిగెట్స్ లవ్. బాబా ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అంటూ ఉంటారు. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అంటే మాయకు సంబంధించిన జ్ఞానము కాకుండా అపార జ్ఞానము, అంటే సత్యమునకు చెందిన జ్ఞానము అనుకుంటాం. అది దానికి సహజముగానే అది ప్రేమను పొందగలదు, అటువంటి జ్ఞానం. దిస్ లవ్ ఇన్కార్నేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది అవతార్ టు వర్క్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ క్రియేషన్ ఫ్రమ్ స్టోన్ టు మ్యాన్. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రేమ? లవ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్. మనం బాబా చెప్పినప్పుడు మర్చిపోకూడదు. లవ్ బిగెట్స్ లవ్. ఇట్ కెనాట్ బి అవేకెండ్ బై ఎనీ మెకానికల్ మీన్. దాన్ని ఏ రకంగా కసరత్తులు చేసి ప్రేమను పుట్టించలేము, అభిషేకాలు కుంభాభిషేకాలు చేసి ప్రేమను పుట్టించలేము. అది ఎవడి దగ్గర అయితే పుష్కలంగా ఉందో వాడు గుప్పెట్లో ప్రసాదంగా మనకి ఇస్తే అలా లభ్యమవుతుంది తప్ప అది ఏ రకమైన పూజలు ఎన్ని గోవుల్ని మనం అభిషేకాలు చేసినా ఆ ప్రేమ మాత్రము రాదు. అది పుష్కలంగా ఉన్నవాడు అవతార పురుషుడు. ఈ ప్రేమ ప్రసాదాన్ని పంచడానికి అనాదిగా ఆయన వస్తూ ఉన్నాడు. ఫర్ మ్యాన్ కైండ్ దిస్ లవ్ డివైన్ అవేకెన్స్ కాన్షియస్నెస్ టువర్డ్స్ రియలైజింగ్ ది సెల్ఫ్. మానవుడిలో ఈ ప్రేమ జ్వరబడితే
ఆ సత్యము తనలో ఉన్నటువంటి ఆ నిజమైన నేనును గుర్తించడానికి దోహదపడుతుంది. ది అవతార్స్ లవ్ డైరెక్ట్స్ ఆల్ evolving levels of consciousness in the direction of the human form, because only in human form can the self be realized. గాడ్ స్పీక్స్లో అద్భుతంగా బాబా చెప్పారు. ప్రతి రూపము అంటే వాయువు, రాయి, ఖనిజము, వృక్షము, క్రిమి, పక్షి, చేప, జంతువు, ఇన్ని రూపాలు తీసుకుంటే ప్రతి రూపములోనూ మానవ రూపము దాగి ఉంది అన్నారు బాబా. దానికోసం వీడి ప్రయాణం. అందుచేత హ్యూమన్ మైండ్ ఇన్ ద మేకింగ్ అని అర్థమట. ఒక చేప అంటే ఏమిటయ్యా ఈ చేప అంటే మానవ రూపమును తయారీకి మధ్యలో ఉన్నటువంటి ఒక దశ, అది చేప. మనం ఫస్ట్లో ఇది చెప్పుకున్న ఒక పిన్నీస్ ఫ్యాక్టరీ ఎగ్జాంపుల్ గుర్తుందో లేదో మీకు. అందులో ఒక 10 విభాగాలు ఉంటాయి. మొట్టమొదటి విభాగంలో ఇంతంత లావు ఇనప రాడ్స్ ఉంటాయి, టన్నులు టన్నులు పడేసి ఉంటాయి. రెండవ విభాగంలో ఇవన్నీ వేడి చేసి ఇవి బాగా ఎర్రగా కాలుస్తూ ఉంటారు. మూడో విభాగంలో ఎర్రగా కాలింది సన్నమైన రంధ్రంలో నుంచి ఒక కొస నుంచి పట్టుకుని లాగుతారు, దాన్ని సన్న ఓస చేస్తూ ఉంటారు. ఇంకో విభాగంలోకి వెళితే అక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. ఇంకో విభాగంలో ఒక కొసను సూరు చేస్తూ ఉంటారు. మరొక విభాగంలో దీన్ని వంచి తలకాయ తగిలిస్తారు. ఆ చివరి విభాగంలో చిన్న చిన్న 100 లెక్కబెట్టి ప్యాక్ చేసి బయటపడి, దీన్ని ఏమంటారంటే స్టాక్స్ అండ్ ప్రాసెస్. అంటే ఒక ఫైనల్ ప్రొడక్ట్ తయారవ్వడానికి మధ్యలో కొంత ప్రక్రియ అవసరమవుతూ ఉంటుంది. ఈ ప్రక్రియను విడిగా మనం చూస్తూ ఉంటే అసలు ఇది ఎందుకు తయారవుతుందో, చివరికి ఏమొస్తుందో మనకి ఏమాత్రము అవగాహన ఉండదు. మొత్తము సర్వము గురించి తెలిసిన వాడికే ఈ అవగాహన ఉంటుంది. ఓహో ఇదిరా, దీని గురించి ఏం వర్రీ అవకరే, ఏంటండి ఇలా తలకోసెత్తున్నాడు, ఈ సూది పెట్టేస్తున్నారంటే ఇది ఫలానా వస్తువు తయారవుతాయా, చివరికి ఇది ఒకటే చూస్తే నీకేం తెలియదులే అంట. అలాగూ మానవుడు అనేటువంటి రూపమును తయారు చేయడానికి ఇన్ని దశల గుండా ఆత్మ ప్రయాణము చేస్తూ ఉంటుంది. ఆ మానవ దేహమే గమ్యము. ఎందుకు గమ్యము? ఆ మానవ దేహములో మాత్రమే నేను భగవంతుడను అనేటువంటి సత్యానుభవమును పొందడానికి అర్హత పొందినవాడవుతాడు. ఎందుకని? అతని మనసు సంపూర్ణమైన వికాసము పొందుతుంది, అతని చైతన్యము సంపూర్ణముగా వికసిస్తుంది. అట్ ద మూమెంట్ వెన్ ఎ సెల్ఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ రియలైజ్డ్, ఇట్ న్యాచురల్లీ అసర్ట్స్ ఐఎమ్ గాడ్. అది బ్రహ్మానుభవాన్ని పొందేసినప్పుడు ఏం చెప్పుద్ది ఆత్మ? నేను భగవంతుడను. This assertion of divinity is so powerful that it consumes all the limits of the infinite false mind, and the consciousness is transformed into self with the real mind. సాధారణంగా బాబా ఏం చెప్పారు? మనలో నిజమైన నేను, అబద్ధమైన నేను, ఈ రెండు ఉన్నాయి. సగటు మానవుడికి ఈ నిజమైన నేను నీరసంగా 15 రోజులు లంకనాలు చేసినోడు ఉంటాడు, అలా ఉంటుందట. ఈ అబద్ధమైన నేను పాదాల కింద ఓడిపోయి అలాగ నీరసంగా పడి ఉంటుంది. ఇది చలాయించేస్తూ ఉంటుందన్నమాట ఏకఛత్రాధిపత్యంగా. లోపల నుంచి మనం ఒక తప్పు పనికి మనం పూనుకున్నప్పుడు చెబుతూ ఉంటుంది ఆ నీరసంగా, తప్పురా ఇది, వద్దురా నాన్న అని చెబుతుంది మన హృదయం. నోర్మి, నీకేమి తెలుసు అని ఈ అబద్ధమైన నేను దాన్ని తొక్కేసి ఇది ముందుకు లాగించేస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు అంటే స్టీరింగ్, కళ్ళాలు ఈ అబద్ధపు నేను చేతిలో ఉంటాయి. ఈ నిజమైన నేను నీరసంగా చెప్పింది పాపం వినలేదు, ఓ దెబ్బ కొడుతుంది, అలా పడుంటుంది అంతే. కానీ నేను భగవంతుడును అనే దివ్యానుభవమును రాగానే దీనికి అపారమైనటువంటి బలం వచ్చేసింది. ఈ నిజమైన నేనుకి వచ్చి ఇది తోక ముడిచి మొత్తం అంతర్ధానం అయిపోతుంది, పారిపోతుంది. అబద్ధమైన నేనిక ఖాళీ చేసేసింది, అమ్మ లాభం లేదురా బాబు, మనం దొరికిపోతామని అది వెళ్ళిపోతుంది. పూర్తిగా దాని సరంజామా అంతా తీసుకొని వెళ్ళిపోతుంది. హరిషడ్ వర్గాలు అంటామే, అవన్నీ ఖాళీ చేసి సంస్కారములు లేకుండా అయిపోవడం అనే పరిస్థితి వస్తుంది. మనసే చచ్చు. ద ఇన్ఫినిట్ రియల్ మైండ్ ఈ ద కాన్షియస్ ఇన్ఫినిట్ మైండ్, కాన్షియస్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫినిటీ, అండ్ ది ఇన్ఫినిట్ ఫాల్స్ మైండ్ ఈజ్ ది అన్కాన్షియస్ ఇన్ఫినిట్ మైండ్, అన్కాన్షియస్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫినిటీ ఆర్ ఇన్ఫినిట్. పోయింది ఏమిటి? మనలో ఉన్న చైతన్యం లేమిపోయింది, అంతే కదా. ఇప్పుడు దాకా భగవంతుడు నిద్రపోతూ ఉన్నాడు, నిద్రపోతూ కల్లో
రాయిని, రప్పని, చెట్టుని, క్రిమిని, చేపని, పక్షిని, జంతువుని, మానవుణ్ణి, మానవుడిగా కూడా 7 భూమికలు దాటి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి ఏమి జరిగింది? తానెవరో తనకు తెలియనటువంటి స్థితి పోయి తనెవరో చైతన్యంతో తెలుసుకున్నాడు. అంతే జరిగింది. ఇక్కడ ఎవడో చచ్చిపోలేదు, ఎవడో తేడాను రాలేదు. అంతే కదా. చైతన్యము లేనటువంటి భగవంతుడు చైతన్యమును పొందాడు. అంతే జరిగింది. అందుకే జర్నీ వితౌట్ జర్నీ అన్నారు బాబా. అది మొత్తం ప్రయాణం. టు హ్యావ్ ది నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఇన్ఫినిట్ రియల్ మైండ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్. అసలు భగవంతుడు ఈ జీవితం మనకి ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, మనలో ఉన్నటువంటి నిజమైన నేను ఉన్నదే, దానికి ఉన్న అనంతమైన ఆ మనస్సును అది అనుభవమునకు తెచ్చుకోవాలి. అంటే అది విశ్వాత్మకమైన మనసు, భగవంతుడికి సంబంధించిన మనసును. బట్ హౌ కెన్ ఎ మ్యాన్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ హిజ్ రియల్ సెల్ఫ్ వెన్ హీ కంటిన్యూస్లీ ఫర్గెట్స్ ది సెల్ఫ్ అండ్ హిజ్ లిమిటెడ్ మైండ్ ఓన్లీ రిమెంబర్స్ ది ఇల్యూజరీ సెల్ఫ్, ద ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ది షాడో. మరి వీడిలో ఉన్నటువంటి ఈ నిజమైన నేనును సంపూర్ణంగా మరిచిపోయి పరిమితమైన మనసుతో ఈ ప్రపంచానికి సంబంధించిన అసత్యమైన నేనునే వీడు గుర్తుపెట్టుకుంటూ ఉంటే వీడు అలాంటి అనంత చైతన్యమును ఎలా పొందగలడు? ది ఆన్సర్ ఈజ్ టు ఫైండ్ ద వన్ హూ ఈజ్ ఆల్రెడీ రియలైజ్డ్ అండ్ హూ ఈజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ హెజ్ అటైన్డ్ ద స్టేట్ ఆఫ్ కాన్షియస్ ఇన్ఫినిట్ మైండ్. దానికి ఒక్క దారి ఉందట ఈ ప్రశ్నకి. ఎలా సాధ్యమయ్యా అంటే, ఎవడైతే ఇప్పటికే తానెవరో సంపూర్ణముగా తెలుసుకుని ఉన్నాడో, తెలుసుకొని కూడా ఆ నిరాకార రూపములో ఉండిపోకుండా మనలాంటి దేహమును వేసుకొని మన మధ్యకు వచ్చాడో, ఆ అనంతమైన మనస్సును శాశ్వతముగా చైతన్యపూర్వకముగా అనుభవిస్తూ ఉన్నాడు, అతడిని పట్టుకోవడం ద్వారా అది సాధించవచ్చు. మనం మేకుని అయస్కాంతంగా చేయాలంటే ఎలా చేయాలి? ఒక నిజమైన అయస్కాంతంతో కలిసి ఒక ప్యాకెట్ కట్టేసి సూర్యులో పెట్టేస్తే ఓ 10 రోజుల తర్వాత మేక అయస్కాంతం అయిపోతుంది. అలాగే ఎవడైతే ఇది సాధించి ఉన్నాడో ఆల్రెడీ, వాడి సహవాస భాగ్యం మనం పొందాలి. ది ఆపర్చునిటీ టు బీ విత్ ఎ గాడ్ రియలైజ్డ్ హ్యూమన్ బీయింగ్ is the fortune of very few people in any one age. ఏ యుగములో అయినా సరే భగవద్ అనుభవమును పొందిన వ్యక్తితో సన్నిధానమును అనుభూతి పొందడం అంటే పరమ భాగ్యం. ఇప్పుడు మన అయస్కాంతం ఎగ్జాంపులే. అది ఎంత సులువైపోతుందంటే వీడేమీ కృషి చేయక్కర్లే, వాడి దగ్గర ఉండడమే. ఆయనే చేశాడు. ఆ పాటలన్నీ ఆయనే పడ్డాడు. ఎన్ని భూమికలు దాటాలి, ఎన్ని చెయ్యాలి, అవన్నీ ఆయన పడ్డాడు. వీడికి ఏం అక్కర్లా, ఆయన దగ్గర కూర్చుంటే చాలు. ది అవతార్ however is the one God realized master who comes for every human being. అది ఏ ఒక్కడికో దొరికే భాగ్యం ముందనుకున్నది. కానీ అవతార పురుషుడే అనుకోండి, ఆ బ్రహ్మానుభవమును పొందిన మనిషి, అతనైతే ప్రతి ఆత్మకు బాధ్యత తీసుకునేవాడే. ఏ ఒక్కడికో సాయం చేసేవాడు కాదు. నాకు నువ్వు సంబంధం లేదురా అండు ఆయన. ఎవరికైనా సరే ఆయనే బాధ్యుడు. He is the only one who is there for every being in creation and he renders help to all without being asked. మనము అడగకుండానే, అసలు మనం ఆయన ఉన్నాడు అని గుర్తించకుండానే మన కోసము ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉండేటువంటి పరమేష్ఠి. భాస్కర్ రాజు గారు అంటారు, సర్వులలో ఉత్కృష్టమైన వాడు పరమేష్ఠి. In order to give the answer to our questions, the avatar works so that each person will receive an answer that he himself can understand. మనం వేసేటువంటి శర పరంపరలాంటి ప్రశ్నలకు ఆయన ఒక్కడే సమాధానం చెప్పగలరు. ప్రతి వ్యక్తికి వాడికి మాత్రమే అర్థమయ్యే రీతిలో ఆయన సమాధానం ఇస్తూ ఉంటాడు. దిస్ మీన్స్ దట్ ఈచ్ హ్యూమన్ బీయింగ్ gradually finds himself faced in a direction of realizing self and each individual consciously obtains the inclination to journey towards the experience of the self. అంటే దీని అర్థం ఏమిటంటే, భగవంతుడిని పొందడానికి చేసే ప్రయాణములో ప్రతి వ్యక్తిగత ఆత్మ ఒక ప్రత్యేకమైన కోణములో దాని సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. బాబా అన్నారు, ఎవ్రీ సోల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ జర్నీ. దేర్ కెన్ బి నో జనరల్ ప్రెస్క్రిప్షన్. ఎవడిది వాడిది. ఎందుకని ఎవడి సంస్కారమును మూట వాడిది ప్రత్యేకం. కాబట్టి ఆయన పొటెన్సీ మారిపోతూ ఉంటుంది, మందు మారిపోతూ ఉంటుంది, దాని డ్రగ్ కెపాసిటీ మారిపోతూ ఉంటుంది. ది అవతార్ గివ్స్ ఇన్ ఇన్నర్ పుష్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
and each man or woman experiences the manifestation of his divinity in accordance with each one's inner state of development, that is the level of confidence. ప్రతి మానవుడు, ప్రతి స్త్రీ ఆంతరికమైనటువంటి సహాయాన్ని అందుకొని తీరతాడు ఆయన అవతార ప్రకటనీకరణము పూర్తి అయినప్పుడు. ఎలాగట? ఉదాహరణకు ఎవడు డబ్బు పంపించాడో కొంతమంది తెలుస్తుంది, కొంతమంది అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. మన గవర్నమెంట్ ఈ లోన్లు ఇవన్నీ సబ్సిడీలు అవి వస్తూ ఉంటాయి, అది ఏదో పడిపోతుంది, ఎవడు చేయడం తెలియదు, ఓహో ఏదో వచ్చిందిరా మనకి అనుకుంటాం. అలాగే కొంతమంది గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ ప్రతివాడికి మాత్రం ఆ సాయం అందుతుంది. కొంతమంది గుర్తుపట్టి ఆ ప్రణామం కూడా చేస్తాడు, తండ్రి నీ ఎంత ప్రేమయ్యా నేనంటే అని. సో వాడి చైతన్య స్థాయిని అనుసరించి వాడు లాభం మాత్రం పొంది తీరుతాడు తప్పనిసరిగా. People all over the world are now gradually becoming inclined towards realizing the purpose of creation and towards realizing self. ప్రపంచాన్ని ఒక్కసారి నిశితంగా చూస్తే ప్రతివాడు ఈ ప్రశ్న అడుగుతున్నాడు, ఇప్పుడు ఏంటండి ఈ సృష్టి ఎందుకు వచ్చింది అసలు? ఇది లోతుగా ఆలోచించేటువంటి ఒక లక్షణం మాత్రం స్పష్టంగా కనపడుతోంది. ఇప్పుడు గాడ్ స్పీక్స్ అని, ఇంకోటి పుస్తకం అనండి, చాగంటి వారనని, ఇంకోటనని ఏదో వింటున్నాడు. కాసేపు ఎంత మాయలో మునిగిపోయి కూడా ఈ డ్యాన్సులు సినిమాలు చూస్తూ కూడా ఆ టీవీలో కాసేపు ఆ ప్రోగ్రాం ముందు కూర్చుంటున్నాడు. ఏమిటి అసలు ఆ లోపల ఆ స్పార్క్? అది 1969 తర్వాత ఒక హస్త సాముద్రికంలో చాలా పెద్దవాడైనటువంటి ఒక పాశ్చాత్యుడు చెప్పిన విషయం అటండి. 1969 తర్వాత పుట్టిన ప్రతి మానవుడికి ఒక కొత్త రేఖ కనపడుతోందటండి చేతిలో. అంతకుముందు లేదట ఆ రేఖ. అతను దానికి పెట్టిన పేరు ఏమిటంటే ది లైన్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే 1969లో ఆయన దేహం విడిచిపెట్టి తన అవతార ప్రకటీకరణమును విడుదల మొదలుపెట్టాడు. కాబట్టి ప్రతివాడిలోనూ ఆ చైతన్యమునకు ముందడుగును ప్రసాదించాడు. కాబట్టి ఆ లైన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే కొత్త రేఖను అతను గమనించాడు. అయితే కారణం అతనికి తెలియలేదు, అతను కనిపెట్టాడు. ఇది మాత్రం కొత్తది, ఇది వరకు లేదు, దీనికి ఈ పేరు నేను పెడుతూ ఉన్నాను అన్నాడు. అతను తెలియకపోయినా కరెక్ట్గానే పెట్టాడు ఆ పేరు మాట. ఏ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఎమర్జింగ్. నెమ్మదిగా ఇంత మాయలో నుంచి, ఈ మిథ్యలో నుంచి ఆధ్యాత్మిక జీవనము అనేటువంటిది కొద్ది కొద్దిగా రూపు దాల్చుతూ ఉంది. When a time comes that all humanity has become inclined to reach out for the avatar self and guidance, the manifestation of the avatar will be witnessed, felt, experienced in the world. ఈ రోజులు క్రమక్రమంగా ముందుకు జరిగే కొలది అవతార పురుషుడి సహాయం అందుకోవడానికి చేతులు చాచేటువంటి ప్రజల సంఖ్య బాగా పెరుగుతుంది. వాళ్ళంతా చేతులు చాచి కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది ఆరాధిస్తారు, ఆయన వైభవాన్ని అనుభూతి కూడా పొందుతారు. లెట్ us అండర్స్టాండ్ దట్ మేర్ బాబాస్ వర్క్ అండ్ ఇట్స్ మేనిఫెస్టేషన్ ఆర్ యూనివర్సల్. ఒక్కటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆయన ఎవరో సెంటర్ సభ్యులకో లేకపోతే మెహరాబాద్ వెళ్ళి తలకాయ పెట్టి భక్తులకో వాళ్ళకి మాత్రమే దేవుడు కాదు సుమా. రాయికి రప్పకి అన్నిటికీ కూడా ఆయన సమానముగా ఆయన బాధ్యత తీసుకున్నటువంటి వాడు. అందుచేత ఆయన పని కానీ ఆ పని యొక్క ఫలితము కానీ విశ్వవ్యాపకముగా ఉంటుంది. హీ హెస్ కమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవన్ ఇన్ ది యూనివర్స్. ఈ విశ్వములోని ప్రతివాడి కోసము, ప్రతి వస్తువు కోసము ఆయన వచ్చాడు. హీ అలోన్ గివ్స్ ది ఆన్సర్ టు అవర్ ఎటర్నల్ క్వశ్చన్, హూ ఎమ్ ఐ? నేను ఎవరిని అని శాశ్వతముగా అలా ప్రతిబింబించేటువంటి ఆ ప్రశ్నకు సమాధానం ఆయన మాత్రమే ఇవ్వగలడు. ది అవతార్ కమ్స్ టు గివ్ ది ఆన్సర్. మనం ఏమిటో మనము తెలుసుకునేలాగూ చేయడానికే అవతార పురుషుడు వచ్చాడు. మేలుకొలపడం అంటే అంతే కదండి. మేలుకొలుపు అంటే ఏంటి? హుయామయ్యకి ఆన్సర్ పొందడమే మేలుకోవడం. హీ ప్రిపేర్స్ ఈచ్ వన్ ఆఫ్ us so that we can grasp the final answer by ultimately experiencing I am God. ఒకరోజు నేను భగవంతుడను అని అనుభవపూర్వకముగా మనము తెలుసుకునేలాగా చేయడానికే మనల్ని సంసిద్ధము చేస్తున్నాడు ఆయన. మేర్ బాబా విల్ గివ్ దిస్ డివైన్ ఆన్సర్ డ్యూరింగ్ హిజ్ మేనిఫెస్టేషన్ టు దోస్ హూ హ్యావ్ బీన్ ఫుల్లీ ప్రిపేర్డ్ బై హిజ్ వర్క్ ఫర్ కౌంట్లెస్ ఏజెస్. యుగాలుగా ఆయన వచ్చినప్పుడల్లా ఈ పని చేస్తున్నాడు. ఒకసారి సెంటీమీటరు మనం లాభం పొందాము ఆయన దగ్గర నుంచి. అలాగ అనాదిగా ఎవడైతే ఎక్కువ లాభాన్ని పొందాడో వాళ్ళు గుర్తుపట్టేస్తారు, ఈ సమాధానాన్ని అందిపుచ్చుకుంటారు, వాళ్ళు అనుభూతి పొందుతారు. ఎస్,